Hello students, welcome to today's video session. Subject computer science, paper data structure. Today topic binary tree traversal. Generally traversal means walking through nodes of a ట్రీ. అంటే ట్రీలో నోడ్స్ ఉంటాయి కదా, ప్రతి నోడ్స్ని విజిట్ చేయడాన్ని, ప్రతి నోడ్స్ దగ్గరికి మూవ్ కావడాన్ని మనం ఏమంటాము? బైనరీ ట్రీ ట్రావర్జల్. దట్ మీన్స్ విజిటింగ్ ఎవ్రీ నోడ్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రావర్జల్. విజిటింగ్ ఎవ్రీ నోడ్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. సో వై వీ హ్యావ్ టు విజిట్? We may visit a node to display the data of that node, or to insert the node to its left or right, or to delete a node of its left or right, or to perform any operation on that node. So in previous class we have seen how to insert a node into binary tree. So for example, if you take this one example, this is a binary tree. దీనికి కే అనే నోడ్ ఇన్సెట్ కావాలంటే కేని లెఫ్ట్తో రూట్తో కంపేర్ చేసాం. గ్రేటర్ దెన్ ఉంటే రైట్ సైడ్ అండ్ మూవ్ అంటే డి నుంచి జీ దగ్గరికి వచ్చాం. యూ హ్యావ్ టు మూవ్ టు ద జీ. సో లైక్ దిట్ యు ఆర్ విజిటింగ్ ద నోడ్ జీ. అగైన్ యు ఆర్ కంపేరింగ్ జీ విత్ కే గ్రేటర్ దెన్ జీ. ఎస్, అగైన్ యు ఆర్ మూవింగ్ టు ద this side. That is visiting of the nodes. That is called as a visiting of the nodes. Now, whenever we insert a node into the binary tree, or whenever we retrieve the data from the tree, we have to visit the node. So generally all operations need the traversal through a tree. That means the traversal operation is used to visit each node exactly once. So a full traversal of a tree visits the nodes of a tree in a certain linear order. సో ఒక ఆర్డర్లో ఎలిమెంట్స్ని రీడ్ చేస్తుంది. ఏంది ఆర్డర్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం ఎలిమెంట్స్ ఏమున్నాయి? హైరార్కికల్ స్ట్రక్చర్ కదా ట్రీ అంటే. రూట్ ఎలిమెంట్ ఉంది, రూట్కి లెఫ్ట్ ఉంటుంది, రూట్కి రైట్ ఉంటుంది. రూట్ ఎలిమెంటు, రూట్కి లెఫ్ట్ ఎలిమెంటు, రూట్కి రైట్ ఎలిమెంట్. సో మరి ఈ నోడ్స్ని విజిట్ చేయాలంటే ఏ ఆర్డర్లో విజిట్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఉంది, ఇక్కడ వై అనే వాల్యూ ఉంది, ఇక్కడ జెడ్ అనే వాల్యూ ఉంది. సో ఈ ట్రీలో ఉన్నటువంటి వాల్యూస్ని డిస్ప్లే చేయాలి. సో యూ కెన్ డిస్ప్లే ఇయర్ ఫస్ట్ ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేసి, తర్వాత వై డిస్ప్లే చేసి, తర్వాత జెడ్ డిస్ప్లే చేయొచ్చు. లేదా ఫస్ట్ వై డిస్ప్లే చేసి, తర్వాత ఎక్స్, తర్వాత జెడ్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లేదా వై డిస్ప్లే చేసినాక జెడ్ డిస్ప్లే చేసి లాస్ట్కి ఎక్స్ డిస్ప్లే చేయొచ్చు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ వేస్. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ద రూట్ నోడ్. ఇయర్ ఫస్ట్ కేసు ఏంది? రూట్ నోడ్ ఫస్ట్ విజిట్ చేసినాం, ఇక్కడ రూట్ నోడ్ మిడిల్లో విజిట్ చేసినాం, ఇక్కడ రూట్ నోడ్ని లాస్ట్కి విజిట్ చేసినాం. సో లైక్ దిస్ దెర్ ఆర్ ద 3 traversal techniques. How many techniques? 3 traversal techniques. They are called as pre-order, in-order, post-order. Pre-order, in-order, post-order. These are the traversal techniques. సింపుల్గా చెప్పుకోవాలంటే ట్రీ ట్రావెర్సల్ లేదా ట్రావెర్సల్ మీన్స్ విజిటింగ్ ఎవ్రీ నోడ్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. There are 3 binary tree traversal techniques. They are pre-order, in-order, post-order. And name ఏ చెప్తుంది? ప్రీ ఆర్డర్. సో ఇట్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ ద రూట్ ఎలిమెంట్. ఆర్డర్ టెల్స్ అబౌట్ ద రూట్ ఎలిమెంట్. ద లెఫ్ట్, దిస్ ద లెఫ్ట్ విల్ బి విజిటెడ్. ఫస్ట్ లెఫ్ట్ విల్ బి విజిటెడ్, లేటర్ రైట్ విల్ బి విజిటెడ్. ఫస్ట్ లెఫ్ట్ విల్ బి విజిటెడ్, తర్వాత రైట్ విజిట్ అవుతుంది. బట్ రూట్ నోడ్ ఉంది కదా, ఆ రూట్ నోడ్ రెండింటి కంటే ముందు కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్రీ ఆర్డర్. రెండింటి మిడిల్లో కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఇన్ ఆర్డర్. రెండింటి తర్వాత కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పోస్ట్ ఆర్డర్. I will see the
these three order techniques, it is the most important concept. Be careful while listening the class. Next, now we'll see the pre-order traversal technique. So pre-order traversal technique, it is a root left right. Remember this one, pre-order ముందు, ప్రీ అంటే ముందు, అంటే రూట్ ముందు వస్తుంది, దేనికంటే లెఫ్ట్కు రైట్ కంటే ముందు రూట్ నోడ్ వస్తుంది. సో ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ద రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ ఫస్ట్. ఫస్ట్ ఏం విజిట్ చేస్తున్నా, రూట్ నోడ్ విజిట్ చేస్తాం. ఫస్ట్ రూట్ నోడ్, ఫాలోడ్ బై ఆఫ్టర్ ద రూట్ నోడ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు విజిట్ ట్రావర్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఇన్ ద ప్రీ ఆర్డర్. అగైన్ ఈ రూట్కు లెఫ్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్లో ఏమైనా సమ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అదర్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఏమైతే సబ్ ట్రీ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ ప్రీ ఆర్డర్లో విజిట్ చేస్తుంది. అండ్ దెన్ రైట్ సబ్ ట్రీ, అండ్ దెన్ రైట్ సబ్ ట్రీ. సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ విజిట్ ద రూట్ నోడ్. విజిట్ ద రూట్ నోడ్ అంటే ఆ రూట్ నోడ్లో ఉన్నటువంటి వాల్యూని డిస్ప్లే చేస్తాం. దెన్ ట్రావర్స్ లెఫ్ట్ సబ్ ట్రీ ఇన్ ద ప్రీ ఆర్డర్, ట్రావర్స్ రైట్ సబ్ ట్రీ ఇన్ ద ప్రీ ఆర్డర్. So this is for example, if you take an example A, B, C, it is a binary search tree, binary tree. This is the root node, this is the left of A, this is the right of A. So in the pre-order, first we have to visit the root node, so A. Then you have to visit the left node, that is B. Then you have to visit the right node, that is C. Okay, for example, tree is like this, A to B, B to C. A to B, B to C. There is no right childs. It is also binary tree. First we visit చేయాలి root node. So what is the root node? A. Then second in ఈ స్ట్రక్చర్లో this is the left subtree. A left subtree BC. దీంట్లో రూట్ ఏంది B. నెక్స్ట్ దీనికి లెఫ్ట్ పోవాలి, దీనికి లెఫ్ట్ అండ్ C. Then is there any right to this one? No elements. No need to visit. Is there any right elements? No. So this is called as a ప్రీ ఆర్డర్. ప్రీ ముందు రూట్, తర్వాత ఇట్స్ లెఫ్ట్, తర్వాత రైట్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్. నెక్స్ట్, ద ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ ప్రోగ్రామ్ కెన్ బి ప్రిపేర్డ్. ఏ C++ కోడ్ ఈజ్ లైక్ దిస్. సో వాయిడ్ ప్రీ ఆర్డర్ అని ఒక మెథడ్ డిఫైన్ చేసినాం. దిస్ మెథడ్ విల్ టేక్ ద ఓన్లీ రూట్ నోడ్, దట్ ఈస్ అ టెంపరరీ నోడ్. ఇఫ్ ద టెంపరరీ నోడ్ నాట్ ఈక్వల్ టు నల్, టెంపరరీ నోడ్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఒక నోడ్ ఉంది, ఈ నోడ్లో నల్ వాల్యూ కాకపోతే ఫస్ట్ మనకి ఏం కావాలి, రూట్ నోడ్ విజిట్ కావాలి. సో దిస్ ఈజ్ ద రూట్ నోడ్. ఆ రూట్ నోడ్లో ఉన్నటువంటి డాటాని డిస్ప్లే చేస్తున్నాం, టెంపరరీ డాట్ విజిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ దిస్ డాటా వీ హ్యావ్ టు విజిట్ అగైన్ సేమ్ టెక్నిక్. దీనిలో లెఫ్ట్ చైల్డ్ ఏదైతే ఉందో, ఈ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్తో ఏం చేయాలి, అగైన్ మళ్ళీ ప్రీ ఆర్డర్ టెక్నిక్. సో ప్రీ ఆర్డర్ ఆఫ్ టెంపరరీ లెఫ్ట్ చైల్డ్. Again after that one, pre-order of temporary right child node. So this is simple. Pre-order means root, visit the root node, traverse the left subtree in pre-order, traverse the right subtree in pre-order. So these are the steps. If you remember those steps, visit root, left, right, you can write this algorithm also very easily. Now in order, so actually always left is visited before right, in middle root will be visited, that is called as a in order, madhyalo. Okay, so in order traversal the left subtree is visited first. In order first left subtree visit చేస్తాము in order లో, followed by the root node and then right subtree in order. So same thing I have written here, steps ఇచ్చాను, ఇక్కడ మ్యాటర్ రాయడం జరిగింది. సో ఫస్ట్ traverse the left subtree of the root node in order, again visit the root node, then traverse the right subtree. సో దీనికి ఎలా చెప్తా చూడండి, ఫస్ట్ ఏంది లెఫ్ట్ సబ్ట్రీ B, నెక్స్ట్ బీకి లెఫ్ట్ నథింగ్, బీకి రైట్, సో బి రూట్ నోడ్ B వచ్చేస్తుంది. బీకి లెఫ్ట్ ఏం లేదు కదా, లేదు, సో బి. నెక్స్ట్ లెఫ్ట్ కంప్లీటెడ్ రూట్ ఏ, దెన్ ఏకు సి రూట్ నోడ్ కదా, ఫస్ట్ ఏం చేయాలి, సికి లెఫ్ట్ హ్యాండ్ ఉందో చెక్ చేయాలి. సికి లెఫ్ట్ హ్యాండ్ ఉందా, లేదు. నెక్స్ట్ రూట్ నోడ్ సి, ఇస్ దర్ ఎనీ ఎలిమెంట్ సికి రైట్, నో. సో ఫర్ ఎగ్జాంపుల్
If you take the previous example A to B, C. So here this is a root node. First we have to visit what? Left subtree. You have to go A left subtree. This is the A left subtree. Again B is the root node here. B again instead of visit B node visit చేయము ఏం చేస్తాము B కి లెఫ్ట్ C. C కి లెఫ్ట్ ఏమైనా ఉందా ఏం లేదు. సో ఏం లేదు కనుక అగైన్ C రూట్ నోడ్. C కి లెఫ్ట్ ఏం లేదు కనుక రూట్ నోడ్ C. దెన్ C కి రైట్ ఏమైనా ఉందా లేదు. అగైన్ B లెఫ్ట్ కంప్లీటెడ్ కదా. అగైన్ లెఫ్ట్ కంప్లీట్ అయినాక రూట్ నోడ్. వాట్ ఈస్ ద రూట్ నోడ్ B. నెక్స్ట్ రైట్. Bకి రైట్ ఏమైనా ఉందా నథింగ్. ఓకే దెన్ left completed, after left completed root again C. So this is an example of the binary set in order travel. So for example tree is like this, A right B, B ko left C. Now A right B, B left C. Now what is the structure? First we have to visit the left subtree. Is there any left of A? Nothing. Next root node is A. Next right subtree. What is the right of A? This is the right of A. This is the right of A. Here we have to visit what? Left. B ki left in the C. Then root node. What is the root node? B. Next right. Is there any right? No. So this is a way of in-order traversal. Okay. The C++ code ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ ఏం రాయాలి సేమ్ వైడ్ ఇన్ ఆర్డర్ నోడ్ టెంపరరీ నోడ్ తీసుకుంటాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్ ఆర్డర్ ఆఫ్ టెంపరరీ నోడ్ లెఫ్ట్ చైల్డ్. Temporary not equal to in order of temporary node left child. Next display temporary node data. Next temporary node right child. So this is a in order traversal technique. So in order first left root right, left root right. If you traverse a binary search tree in order, it gives ascending order of the elements. Try it one. టేక్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఎగ్జాంపుల్గా బైనరీ సెర్చ్ ట్రీ తీసుకోండి. దాని ఇన్ ఆర్డర్లో ట్రావర్సల్ చేయండి. మనకి ఏమొస్తుంది అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 30కి లెఫ్ట్ 20, 30కి లెఫ్ట్ 40, నెక్స్ట్ 20కి రైట్ 25. ఇజ్ ఇట్ బైనరీ సెర్చ్ ట్రీ? ఎస్. రూట్కు లెఫ్ట్ లెస్ దెన్ ఉన్నాయి, మొత్తం కూడా లెస్ దెన్ ద రూట్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి లెస్ దెన్ ద రూట్, రైట్ సైడ్ ఉన్నాయి గ్రేటర్ దెన్. ఇట్ ఈస్ అ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ బైనరీ ట్రీ ఆల్సో. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో చేద్దాం. ఇన్ ఆర్డర్ అంటే ఏంది ఫస్ట్ లెఫ్ట్ 30కి లెఫ్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ద లెఫ్ట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. దీంట్లో మళ్ళీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఈ 20 ఈజ్ ద రూట్ నోడ్ లెఫ్ట్ రైట్. దేర్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్? నథింగ్. సో లెఫ్ట్ లేదు కనుక అప్పుడు లెఫ్ట్ ఆఫ్టర్ వాట్ రూట్ నోడ్. సో రూట్ నోడ్ ఈజ్ ద 20. ఆఫ్టర్ రూట్ నోడ్ 25. So that means you have completed this left subtree. Now this root node 30. Again then right. This is the right subtree. ఈ రైట్ subtree left hand ఉందా లేదు. Again root node. After 30 40. So it will be ascending order of the. So that means if you visit a binary search tree in order, it gives ascending order of the tree. Next post order. Post తర్వాత what? Root is after. So in post order traversal, left subtree is visited first in post order, followed by the right subtree in the post order, and then the finally root node. So first traverse the left subtree of the root node in the post order, then traverse the right subtree of the root node in the post order. Finally we have to visit the root node. This is a recursive. This is called as a recursive technique వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ లెఫ్ట్ B, then right C, then root A. So for example, another example I will give A, B, big C. This is also binary. దీంట్లో ఏం చెప్పండి ఫస్ట్ ఏంది లెఫ్ట్. వాట్ ఈజ్ లెఫ్ట్? దిస్ ఈజ్ లెఫ్ట్ సబ్ట్రీ. అగైన్ దీంట్లో లెఫ్ట్ సబ్ట్రీ ఏంది మళ్ళీ C. Cకు రైట్ ఏమైనా ఉందా లేదు. దెన్ రూట్ B. దెన్ ఏకు రైట్ ఏమైనా ఉందా లేదు. దెన్ రూట్ ఏ. దిస్ ఈజ్ ఎ లెఫ్ట్ సబ్ ట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ స్ట్రక్చర్ ఇలా ఉంది. ఏ బి సి డి సికి ఈ. సో వాట్ ఈజ్ అవుట్పుట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో? ఫస్ట్ లెఫ్ట్
ఇదంతా లెఫ్ట్. ఈ లెఫ్ట్లో దిస్ ఇస్ ట్రీ, దిస్ ఇస్ ఏ సబ్ ట్రీ. ఈ సబ్ ట్రీలో లెఫ్ట్ హ్యాండ్ ఉందా? లేదు. లెఫ్ట్ తర్వాత వాట్? రైట్. వాట్ ఈస్ ద రైట్? డి. దెన్ రూట్ బి. We have completed this left. After left, what we have to do? Right. Right. This is the right. రైట్లో మనకు లెఫ్ట్ ఉందా? లేదు. తర్వాత రైట్ ఈ, దెన్ రూట్ సి, దెన్ ఫైనల్ రూట్ ఏ. సో దిస్ ఈజ్ ఏ పోస్ట్ ఆర్డర్ traversal technique. So when writing the C++ program for the post order traversal, we have to visit. So if the temporary node not equal to null, we have to go temporary node first left child visit the post order, visit the right child in the post order, then after that we have to display the temporary node data. So this is a, these are the tree traversal techniques. Tree traversal techniques: pre-order, in-order, post-order. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఈ క్వశ్చను. టేక్ వన్ ఎగ్జాంపుల్, ఏ ఇష్టం వచ్చిన ఒక ఎగ్జాంపుల్ బైనరీ ట్రీని డ్రా చేసుకొని దాని ఇన్ ఆర్డర్ ఏంది, ప్రీ ఆర్డర్ ఏంది, పోస్ట్ ఆర్డర్ ఏంది రాసి నాకు వాట్సాప్ చేయాలి పర్సనల్గా. ఎవరైతే వాట్సాప్ చేస్తారో వాళ్ళకి దట్ సమ్ పాయింట్స్ విల్ బి యాడెడ్. ఓకే, సో నవ్ ఐ గివెన్ ఏ అనదర్ ఎగ్జాంపుల్ ట్రీ. అనదర్ ఎగ్జాంపుల్, what is the pre order, what is the in order, what is the post order, we have to write. So here first if you see the in order techniques, sorry, pre order techniques, pre first mundu em mundu root, first we have to write the root a, then left, a ki left endi b, this is the right sub left subtree, a ku left subtree. ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ఫస్ట్ ఏం విజిట్ చేయాలి? రూట్ నోడ్ విజిట్ చేయాలి బి. దెన్ ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ నోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీ హావ్ టు గో టు ద లెఫ్ట్. వాట్ ఈస్ ద లెఫ్ట్? డి. ఏ కంప్లీట్ అయిపోయింది, బి కంప్లీట్ అయిపోయింది, గో టు ద డి. సో దెన్ బీకి రైట్, ఈస్ దేర్ ఎనీ ఎలిమెంట్? నో. సో లెఫ్ట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ గో టు ద రైట్. ఇన్ ద రైట్ యూ హ్యావ్ టు విజిట్ ద ఫస్ట్ సి రూట్ నోడ్ బికాస్ సి ఈస్ ద రూట్ నోడ్. సో సి కంప్లీటెడ్. సో అగైన్ గో టు ద left E, then finally F. So this is ABD CEF. ABD CF is the pre-order. See, ABD CF is the pre-order. Now what is the in order? In order, first left, this is the left. Again in this one, this is the left. So visit the first D, then again the root of D is the B, again right of B, nothing is there. So this tree is completed. Again the root of this one A. Again coming to the right of A, here first left E, root C, right F. So this is a first order traversal, sorry, in order traversal of this structure. What is on DBA ECF? DBA ECF. Now coming to post order. What is the post means? First left, this is the root, last visit చేస్తాము, then left BD, again దీంట్లో left subtree, again left D, again we have to go to right of D's parent. D's parent is B, then B right, nothing is there, then again it's root node B. Next go to the this one right subtree, left completed, we have to go to the right root, right, the right left E, right F, then root C, then finally we have to the final root, that is A. That means DBE FCA, DBE FCA. These are the pre-order traversal techniques, post-order traversal techniques. Okay, see, in everywhere in the both pre-order and in order, the rightmost element is the last. Rightmost element is the last. But in order, post order, in order and in the left, post order and in first left. So first most element is last most element, leftmost element. Okay, so you have to remember that one. ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ నోడ్ ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్లో లాస్ట్ రూట్ నోడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు రూట్ ఆర్ లెఫ్ట్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ట్రీ ఆర్ బైనరీ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. టేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్, డ్రా ఎ బైనరీ ట్రీ ఫస్ట్
and writes pre-order, in-order, post. Don't take only 2 elements. ఓన్లీ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకొని దీని యొక్క ఇన్ ఆర్డరే పోస్ట్ ఆర్డరే రాయొద్దు. యువర్ ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని ఇన్ ఆర్డర్ రాయండి, ప్రీ ఆర్డర్ రాయండి, పోస్ట్ ఆర్డర్ రాయండి, నాకు వాట్సాప్లో పోస్ట్ చేయండి. సో ప్రతిసారి ఏదో ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే, ఒక 5-10 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. సో అందరు కూడా రెస్పాండ్ కావాలి. ఓకే, లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వన్, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ, we will explain in the next class. Okay students.